కలల్ని తీసుకెళ్లే రైలు. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి కలల రైలు గురించి విన్నారా? అది చిన్నగా మెరుస్తూ ఉండే ఒక ప్రత్యేక రైలు. చంద్రకాంతితో చేసిన ట్రాక్ పై నెమ్మదిగా పఫ్ పఫ్ చేస్తూ వెళ్లుతూ ప్రతి పిల్లల కిటికీ దగ్గర ఆగుతుంటుంది. పిల్లలు ఒక్కొక్కరు రైలెక్కి తమ చిన్న చిన్న కోరికలను చెప్పేవారు. ఎవరికి కావాలి అంటే కొండలంత చాక్లెట్లు, ఇంకొందరికి మాట్లాడే జంతువులు, ఎప్పుడూ పాడవని బొమ్మలు. ఇప్పటి తిత్కొని ఆనందంగా హమ్ చేస్తూ ఆ మెరిసే కలలను అన్నింటినీ సేకరిస్తుంది. కాని ఒక రాత్రి ఒక చిన్న అమ్మాయి రైలెక్కింది. ఆమె చేతిలో బొమ్మలు లేవు, తినే పదార్థాలు కూడా లేవు. మెల్లిగా కండక్టర్ దగ్గరకు వెళ్ళి చెప్పింది, నాకు ఏమీ కావాలనేమి లేదు. మా అమ్మకి ఒక్క రాత్రి అయినా బాగా నిద్రపోతే చాలు. ఆమె చాలా అలసిపోయి ఉంటుంది. అలాంటి మాట వినగానే ఆ రైలు సాధారణంగా హమ్ చేయలేదు. అదేమో ఒక్కసారిగా 1000 నక్షత్రాల్లా ప్రకాశిస్తూ వెచ్చని వెలుగుతో మెరిసిపోయింది. ఎందుకంటే తన కోసం కాదు, ఇతరుల కోసం కోరిన స్వార్థం లేని కోరికలే అతి అందంగా మెరుపుతాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.